Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. అమలాపురంలో ఉన్నప్పుడు రైటర్ అవ్వాలి అని ఎలా అసలు? చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇష్టం. దట్టు మణిరత్నం మూవీస్ బాగా ఫ్యాన్ అన్నమాట. కే ర్యాంప్ హ్యూజ్ సక్సెస్ అయింది. ఫస్ట్ శశి సినిమాకి రాశారు. శశి సినిమాకి రాశాను. కొంచెం కమర్షియల్లీ ఆ సినిమా అవును. రీచ్ లేకపోయేసరికి ఏమైనా డిసప్పాయింట్ అయ్యారు? ఫస్ట్ టీజర్కి ట్రైలర్కి బాగా మంచి అప్లాజ్ వచ్చింది. ఏమాత్రం ఫేమ్ కోరుకోకుండా ఇంత సాక్రిఫైస్ చేస్తూ పని చేయాలి అసలు రైటర్ అనేది ఎప్పుడన్నా అనిపించిందా మీకు? సినిమా అనేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ₹1 డైరెక్టర్ తీసుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ కథ మొత్తం ఒక రైటర్ తో రాయించాడు. దానికి ఒక రైటర్ ఉన్నాడు. రైటర్కి 25 లక్షలన్నా వస్తుంది అంటారా? గుర్తింపు మీదే ఈ గుర్తింపు విషయంలో మాత్రం రైటర్కి అన్యాయం జరుగుతుంది అనేది చాలా మంది మాట. ఎండ్ ఆఫ్ ది ఏంటంటే డైరెక్టర్కి ఇండిపెండెంట్గా ఇతను చేయడానికి ఉండదు. నాకు కూడా ట్రావెల్ అవ్వ నీకు క్రెడిట్స్ ఇస్తాననేసి అంటారు. ఇస్తాను చెప్పిన తర్వాత ఐబొమ్మ ఇష్యూ ఈ మధ్య అయింది. అవును. ఏమనిపించింది అతని మీద? బయట వాళ్ళకి ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, బట్ ఏంటంటే అందులో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు రైటర్ రవీంద్ర రాజా. సో కే ర్యాంప్ అని రీసెంట్గా ఫిల్మ్ చూసాం కదా. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు స్టార్టింగ్. నిజంగానే అది ర్యాంపేజ్ అయితే చూపించింది. కిరణ్ అబ్బవరం గారి ఆయన ఫిల్మోగ్రఫీలో అది ఒక బెస్ట్ ఫిల్మ్గా టిల్ డేట్ కమర్షియల్ వైజ్ హ్యూజ్ సక్సెస్ అయితే కొట్టిందనమాట. దాని రైటర్ అంటే బిహైండ్ ద స్క్రీన్ దాని ఐడియా ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దానికి ఆ బేస్మెంట్ ఎక్కడ మొదలైంది, అసలు ఎన్ని పేజెస్ రాశారు, ఎన్ని డ్రాఫ్ట్స్ రాశారు అన్నీ తెలుసుకుందాం, మాట్లాడదాం. రవీంద్ర రాజా గారు హాయ్ అండి. బాగున్నారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ అమలాపురం. అవునండి. ఏంటి అసలు అమలాపురంలో ఉన్నప్పుడు రైటర్ అవ్వాలి అని ఎలా అసలు? అలాగని కదా, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇష్టం. దట్టు మణిరత్నం మూవీస్ బాగా ఫ్యాన్ అనమాట. నేను నా ఫ్రెండ్ పృథ్వీ అనేసి ఉండేవాడు. మా ఇద్దరం ఎలాగైనా సరే ఇండస్ట్రీకి రావాలనేసి అనుకున్నాం. తను ట్రయల్స్లో ఉన్నాడు. సో నేను ఇలా రైటింగ్ సైడ్, నాకు స్ట్రెంత్ కొంచెం రైటింగ్ సైడ్ ఉండేసరికి రైటింగ్ సైడ్ రావాల్సి వచ్చింది. ఆయన ఏంటండి? ఆయన డైరెక్షన్ డైరెక్షన్. చేస్తున్నాడు. ఓకే. సో మీరేంటండి మీ మీ అల్టిమేట్ ఎయిమ్ డైరెక్షనేనా? డైరెక్షనే, బట్ ఏంటంటే రైటింగ్ నాకు ఇష్టం ఇంకా దానికంటే కూడా. సో కే ర్యాంప్ హ్యూజ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ శశి సినిమాకి రాశారు. శశి సినిమాకి రాశాను. సో అది కమర్షియల్లీ అంత ఆ టైంలో అవునండి. అవును. అది కమర్షియల్కి ఫెయిల్యూరే కదా అవునండి. సినిమా. అవును. సో ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? అంటే ఫస్ట్ సినిమా కదా, పేరు పడింది, వచ్చింది, కొంచెం బాగుంటది అని అనుకున్నారు. ఆ టైంలో కోవిడ్ అటాక్ అవునండి. చేసింది, కోవిడ్ కోవిడ్ అటాక్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. అవునండి. సో అవును. సడన్ గా కొంచెం కమర్షియల్లీ ఆ సినిమా అవునవును. రీచ్ లేకపోయేసరికి ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అవుతాం కదండి బేసిక్గా. అంటే అది ఫస్ట్ టీజర్కి ట్రైలర్కి బాగా మంచి అప్లాజ్ వచ్చింది, డైలాగ్స్ కానీ అది కానీ. బట్ తర్వాత అంత రీచ్ అవ్వలేదు, కొద్దిగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఒకటి చూపిస్తానండి, దీన్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఈస్ ద రీజన్. వాళ్ళని గౌరవించు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలియదు, డైరెక్టర్ అన్ని కొట్టేస్తాడు కంప్లీట్ గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్ లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కానీ. సో ఈయన ఒక పెద్ద స్టేజ్ లో ఉన్న వ్యక్తి, అంత సూపర్ స్టార్, ఆయనకి ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన ఆయన ఈ టోన్ ఎత్తుకోవడం నిజంగా గ్రేట్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఏంటంటే మీది ఒక మాటల ప్రవాహం ఉంటది ఆ పేపర్స్ లోని, ఆ డ్రాఫ్ట్స్ లో రాసినప్పుడు. బట్ బయటకు వచ్చి మాట్లాడలేరు, చాలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు ఎక్కువ మంది రైటర్స్. దట్ ఏంటంటే ఆ ప్రాపర్ క్రెడిట్స్ కూడా ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఇప్పించరేమో. ఆ ఇవ్వడంలో మేబీ వాళ్ళకి ఇంటెన్షన్ ఉన్నా, ఇప్పించాలి, ఏదో రకంగా క్రెడిట్స్ ఇవ్వాలి వాళ్ళకి అనుకున్నా, అది ప్రాపర్ గా వాళ్ళకి అందేలా చేయలేరు. బికాస్ చాలా మంది రైటర్స్ ఫేసెస్ తెలీదు, ఈవెన్ వాళ్ళ పేర్లు తెలీదు. నేను చూసానండి కొన్ని మూవీస్ కి అయితే ఈవెన్ ప్రొడ్యూసర్ అడిగితే ఎవరండి రైటర్, తమిళ సినిమాలకి డబ్ అవుతున్నప్పుడు ఎవరండి రైటర్ అని అడిగితే ప్రొడ్యూసర్ కూడా నాకు ఐడియా లేదండి అని అన్నాడంట. ఈవెన్ భద్రకాళి అని ఒక సినిమా వచ్చింది విజయ్ ఆంటనీ గారు, అది చూసిన తర్వాత. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఏంటి ఇంత మరీ ఏమాత్రం ఫేమ్ కోరుకోకుండా ఇంత సాక్రిఫైస్ చేస్తూ పని చేయాలి అసలు రైటర్ అనేది ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నాకు అలా అనిపించలేదండి. బట్ ఏంటంటే సినిమా అనేసరికి నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు డాక్టర్సో, లాయర్సో,
వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఎవరో ఇలాగా. ఉమ్, వాళ్ళేంటంటే దాంట్లో ప్రొఫెషనల్‌గా వెళ్ళుంటారు. వాళ్ళకి ఆ పనే తెలుసు. ఉమ్, సినిమా అనేసరికి ఏమవుతదంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. ఉమ్, ఉమ్, ప్రతి ఒక్కరు సలహా ఇస్తారు. ఏదో ఒకటి చేస్తారు. ఉమ్, మొత్తం అందరూ చూస్తారు. అందరికి ఏదో ఒకటి ట్రిగ్గర్ అవుతుంటది. చెప్తుంటారు. సో, మనం ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఏం తీసుకున్నామో దాంట్లో ఇన్ డెప్త్ ఎళ్తే మాత్రం ఖచ్చితంగా ఉమ్, మనకి ఒక గుర్తింపు అన్నది వస్తది అన్నది నా అభిప్రాయం. ఉమ్, ఇక పోయి అంటే స్టార్టింగ్ ఇనీషియల్‌గా అయితే కష్టమేనండి. బట్ ఉమ్. నిజంగా మన దగ్గర వర్త్ ఉంటే లేట్ అయినా గానీ ఖచ్చితంగా మనకు గుర్తింపు వస్తదని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు. అవును. ఆయన ఒకప్పుడు భాస్కర్ ఆయన దగ్గర లైక్ 'నువ్వు నాకు నచ్చావు' లాంటి సినిమాలకి ఆయన రాసేవారు. అవునండి. రైటింగ్స్, ఆయన అవునవును. డైలాగ్స్ అన్నీ వినిపించేవి. అవును. ఆ ఫ్లేవర్‌ని చాలా మంది ఎంజాయ్ చేసేవారు. అవునవునవును. బట్ అదే త్రివిక్రమ్ గారు ఇంకా అదే రైటర్‌గా ఉండి డైరెక్టర్ అవ్వకపోయి ఉండుంటే హ్మ్. ఈ పాటికి అంత పేరు వచ్చేదా? అసలు త్రివిక్రమ్ గారిని గుర్తుపట్టేవారా బయట జనం? మీ ఒపీనియన్ ఆ చెప్పండి. టైంలో 'చిరునవ్వుతో' చూసినప్పుడు ఈయన డైరెక్టర్‌గా మారకముందు నేననేది. మారకముందేనండి. అది ఒక చిరునవ్వుతో 'స్వయం కృష్ణ'. 'చిరునవ్వుతో' చూసినప్పుడు హ్మ్. అప్పుడు చాలా అనమాట. చాలా హ్మ్. అసలు ఎవరు రాసారు ఏంటి అని చెప్పి చాలా ఇదొచ్చిందండి. హ్మ్. అంటే హ్మ్. నేనేం నమ్ముతానంటే అది నిజంగా విషయం అంటే ఆపలేరు. హ్మ్. బట్ హ్మ్. ఇనిషియల్ డేస్‌లో అన్నది అది ఖచ్చితంగా వస్తది ఏ ప్రొఫెషన్‌కైనా. హ్మ్. ఎస్పెషల్ రైటర్స్‌కి కొంచెం ఎక్కువొస్తది. హ్మ్. బట్ నిజంగా వర్త్ ఉండే విషయం ఉంటే మాత్రం ఓపికుండి హ్మ్. నిలబడగలిగితే మాత్రం ఖచ్చితంగా సో చాలా మంది రైటర్స్‌ని మనం ఐ మీన్ ఎవరినన్నా అడిగితే హ్మ్. మీరేంటంటే అంటే నేను రైటింగ్ కోసం వచ్చాను. రైటింగ్ నా హ్మ్. ప్యాషన్ అని చెప్పేవాళ్ళు నేనైతే జీరో అండి. హ్మ్. నేను ఇప్పుడు చూడలేదు. అవునవును. ఎవరిని అడిగినా ఎండ్ ఆఫ్ ది డే నేను డైరెక్టర్ అవ్వాలి డైరెక్టర్ అని వస్తున్నారు. అవ్వాలని. అవునవును. రైటింగ్ అనేది అవునవును. ప్రొఫెషన్‌గా ఎవరు ఎంచుకోవట్లేదు. అవునవును. తప్పక రైటింగ్‌లోకి దిగుతున్నారు. అంటే అవునవును. ఫస్ట్ స్టెప్ ఏదో ఒకటి చేయాలి. హ్మ్. హ్మ్. అందుకని ఇది చేద్దాం హ్మ్. అని చెప్పి దిగుతున్నారు హ్మ్. తప్ప హ్మ్. రైటింగ్ అనేది ఎవరికీ ప్రొఫెషన్ కాదు. హ్మ్. హ్మ్. సో క్రెడిట్స్ రాకపోతే ఇదే అవుతుంది కదా! ఇన్ ఫ్యూచర్ అవునండి. కూడా. అవునవును. వాళ్ళకి ఇప్పటికైనా ప్రాపర్ క్రెడిట్స్ అవునవును. ఇవ్వకపోతే హ్మ్. ఇదే అవ్వే అవునవును. ఛాన్స్ ఉంది కదా! అవును. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అసల రైటర్స్ విషయంలో? ఆ క్రెడిట్స్ ఎలా అందితే బావుంటది? నేను హ్మ్. 'పెద్దవంశీ' గారి దగ్గర ఒక సినిమా చేశాను. హ్మ్. ఒక వెర్షన్ రాశాననమాట అప్పుడు. హ్మ్. ఆయనేంటంటే నాకు చెప్పింది ఆయన రాసుకోగలడు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడేంటంటే అదే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఒక్కరికి దీంట్లో ఇప్పుడు చాలా క్రాఫ్ట్స్ ఉంటాయండి. హ్మ్. ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, డీఓపీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. హ్మ్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో ఏదో ఒకటి సలహా ఇస్తారనమాట. హ్మ్. అంత మాత్రాన ఆయన చెప్పారు కదా అని చెప్పేసి ఆయనకి క్రెడిట్స్ ఇచ్చేయడం అలాగన్నది పూర్తిగా అవ్వదు. ఎందుకంటే హ్మ్. రైటర్ అన్నవాడు ఒకడున్నప్పుడు హ్మ్. మేజర్ పర్సెంటేజ్ అతనే చెప్తాడు, చేస్తాడు కాబట్టి హ్మ్. అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్స్ అతనికి హ్మ్. హ్మ్. ఇవ్వాలండి. హ్మ్. నేను ఇందాక పెద్ద వంశీ గారు అన్నాను కదా! ఆయన హ్మ్. చెప్పింది ఏంటంటే ఆయన రాసుకోగలడు, చేయగలడు. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇదే చెప్పాడనమాట. ఇప్పుడు యాస్ ఎ డైరెక్టర్‌గానో లేదంటే ఇలా ఇస్తాం మనం. బట్ రైటర్ అన్నవాడిని తీసుకున్నప్పుడు అతనికి ఆ రెస్పెక్ట్ అన్నది ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు అతను 70% చేస్తాడో, 80% చేస్తాడో అంటే సలహాలు ఇవి ఇవ్వడానికి సినిమా అన్నది అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు. అదే కదా అవును. నేను చెప్పేది. ప్రొడ్యూసర్ కూడా ఏదో టైంలో చెప్పి పాయింట్ ఉంటది ఏదోటి. హ్మ్. అంత మాత్రాన అంటే ప్రతీదీ ఇది చెప్పాడు అలా అని ఇవ్వలేం కదండీ అది. కరెక్ట్. రైటర్ అని ఒక పోస్ట్ ఉన్నదానికి హ్మ్. చేస్తారు. అలాగే హ్మ్. డైరెక్టర్ ఉంటాడు. అతనికి చాలామంది సలహాలు ఇస్తారు మధ్యలో. హ్మ్. ఈ షాట్ ఇలా అయితే బావుంటది, ఇలా అయితే బావుంటదని. దానికి అలాగ అందరికి ఇచ్చేయలేరు కదా! హ్మ్. డైరెక్టర్ అన్నవాడికి ఎండ్ ఆఫ్ ది క్రెడిట్ ఇదొస్తది. హ్మ్. నేను అలా చూస్తాం మరి. ఈ హ్మ్. ఈ ఈ విషయంకి వచ్చేసరికి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు డైరెక్టర్ విషయానికొస్తే ఈరోజు కోట్లు తీసుకునే డైరెక్టర్లున్నారు. అవును. అండ్ ఫర్ సపోజ్ ఒక రూ. 1,00,00,000 తీసుకునే డైరెక్టర్ హ్మ్. ఉన్నాడనుకోండి. హ్మ్. హ్మ్. రూ. 1,00,00,000 డైరెక్టర్ తీసుకుంటున్నాడు. హ్మ్. ఆ డైరెక్టర్ కథ మొత్తం ఒక రైటర్‌తో రాయించాడు. హ్మ్. దానికి ఒక రైటర్ ఉన్నాడు. హ్మ్. రైటర్‌కి 25,00,000 అన్నా వస్తదంటారా? కొంతమంది రెమ్యూనరేషన్ పరంగా. ఇస్తారండి. హ్మ్. ఇస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఐడియా హ్మ్. వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళకో టీమ్ ఉంటది. ఆ టీమ్‌కి ఎంతెంత ఇవ్వాలనేది ఉంటది. అదే నేను చెప్తున్నాను కదా! జస్ట్ పూర్తిగా ఇతను సాలరీస్ లాగా రైటరు ఇచ్చి అంతే. చేయించుకుంటున్నారు. ఆ! ఇప్పుడేంటంటే గుర్తింపు మీదే అమౌంట్ డిపెండ్ అయ్యి ఉంటదండి. హ్మ్. అతని హ్మ్. పేరొచ్చిందనుకోండి. కరెక్ట్. ఇప్పుడు నాకు 'శశి'కి పేరు రాలేదు. హ్మ్. సో, నాకు ఇచ్చే రెమ్యునరేషన్ ఒకలా ఉంటది. హ్మ్. దీనికి గుర్తింపొచ్చింది. దీని తర్వాత ఇచ్చేది ఒకలా ఉంటది. అంటే హ్మ్. హ్మ్. గుర్తింపుని బట్టి ఇక్కడ రెమ్యునరేషన్ డిసైడ్ అవుతదంతే. హ్మ్. హ్మ్. కరెక్ట్. దట్టగా అన్నిటికి మించి అవసరం. హ్మ్. మన అవసరం ఖచ్చితంగా ఉండి తీరాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు ఫర్ హ్మ్. సపోజ్ సెట్స్‌లో ఉన్నాడు. అంటే వాళ్ళది ఆ! ఫిజికల్లీ చాలా కష్టం ఉంటది. అవునండి. అవును. అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటది. అవునవును. రైటర్‌కి అలా కాదు. రైటర్‌కి ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటే చాలు. హ్మ్. హ్మ్. తనకి ఆ టైంలో కొంచెం మూడ్ బావుంటే హ్మ్. చాలు. హ్మ్. ఏ అంటే మన ఆ మూడ్ బట్టి హ్మ్. తనకి ఉన్న వరల్డ్‌తో డిస్ట్రాక్ట్ అవ్వకుండా హ్మ్. హ్మ్. ఫోన్ అది పక్కన పడేసి హ్మ్. రాసుకుంటా ఉండగలడు. హ్మ్. ఒక మంచి మంచి కథ రాయగలడు. హ్మ్. డైరెక్టర్ అలా కాదు. హ్మ్. దాన్నంతా పాసిబిలిటీ చేయాలంటే అన్నీ సమకూర్చుకోవాలి. అన్నీ చేయాలి. హ్మ్. ఫిజికల్లీ చాలా కష్టం ఉంటది. అవునవును. మెంటల్లీ చాలా కష్టం ఉంటది. అన్నీ ఉంటాయి. నేను అవును. ఒప్పుకుంటున్నాను. అవును. బట్ డైరెక్టర్ ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. హ్మ్. తనకున్న ఆప్షన్ ఏంటంటే హ్మ్. ఉంటాడు. ఒక మంచి సీన్ అయిపోయిన తర్వాత తను కట్ చెప్పేసి బయటికెళ్ళి హ్మ్. ఏమన్నా చేయొచ్చు, నవ్వుకోవచ్చు, వేరే హ్మ్. మూడ్‌లోకెళ్ళొచ్చు. మళ్ళీ హ్మ్. తిరిగొచ్చిన తర్వాత అతని దగ్గర ఒక మాన్యుయల్ ఉంటది మళ్ళీ. హ్మ్. హ్మ్. ఫైనల్ డ్రాఫ్ట్ ఉంటది. హ్మ్. మళ్ళీ ఓపెన్ చేస్తాడు. హ్మ్. సీన్ ఇది అని చెప్పి మళ్ళీ హ్మ్. సీన్‌లోకి రావచ్చు. హ్మ్. బట్ రైటర్‌కి ఆ వెసులుబాటు ఉండదు. హ్మ్. ఎందుకంటే ఒకసారి మీరు కూర్చొని రాస్తున్నారంటే హ్మ్. మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి హ్మ్. రాయలేరు. హ్మ్. అదంతా ఒక ఫ్లోలో ఒక సోల్ మిస్ హ్మ్. అయిపోద్ది.
సినిమాకి. కమర్షియల్ సినిమాల్లో బ్లాక్లు ఇక్కడ కబడ్డీ సీన్ పెడదాం, ఇక్కడేమో అంత్యాక్షరి సీన్ పెడదాం అన్నట్టు పెట్టుకుంటే వేరు గాని ఖచ్చితంగా రాయాలంటే మాత్రం ఒకే మూడ్ లో ఉండాలి, అంతా సోల్ మిస్ అవ్వకుండా ఉండాలి. సో ఇదొక ఇబ్బంది ఉంటది రైటర్. సో మరి గుర్తింపు విషయంలో మాత్రం రైటర్ కి అన్యాయం జరుగుతుంది అనేది చాలా మంది మాట. ఇంత కష్టం ఉంది కదా, ఇంత డెడికేషన్ ఉంది కదా. ఇబ్బంది అంటే డైరెక్టర్ కి తగ్గట్టే రాయాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు అంటే రైటర్ అంటే మనకి ఏదో తట్టింది కదా ఎలా అని చెప్పి మన ఫ్లోలో మనం వెళ్ళిపోలేం. డైరెక్టర్కి ఏం కావాలి, తనకి ఎంతవరకు అవసరం అన్నది అతనే డిసైడ్ చేస్తాడు, అతనే చెప్తాడు. బట్ ఏంటంటే రైటర్ అన్న ప్రొఫెషన్ అతను థాట్ చేయగలడు, రాయగలడు, థింక్ చేయగలడు కాబట్టి అది ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఏంటంటే డైరెక్టర్కి లోబడే మొత్తం ఏదైనా చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక కార్పొరేట్ కల్చర్ లాగా రైటర్ అనేవాడు ఎంతైనా ఎంప్లాయ్, డైరెక్టర్ ఒక ఎంప్లాయర్. సో ఈ స్టైల్లోనే నడుస్తుంది ఎప్పటికైనా. అంతే కదా మీరు ఎంప్లాయర్ అంటే అల్టిమేట్ గా డిసైడ్ ఫ్యాక్టర్ అన్నది ఒకటి ఉంటుందండి. అంటే కథ ఎందుకు ఏంటి అన్నది ఇదంతా డిస్కషన్ మీద, వాళ్ళిద్దరు కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం కావాలి ఏంటన్నది. అంటే అల్టిమేట్గా డైరెక్టర్ డిసిజన్ మీద రైటర్ డిపెండ్ అయి ఉంటాడు. అంటే నాకు ఇలా కావాలి, ఇది కావాలని చెప్పి దాని మీద అనమాట. ఏదైనా ఇండిపెండెంట్గా ఇతను చేయడానికి ఉండదు. అల్టిమేట్గా అతనికి ఏం కావాలన్నదే ఇది ఉంటుంది. సో మీరు బిఫోర్ శశి ఏదైనా సినిమాకి అసలు మీ పేరే పడకుండా ఏదన్నా చేసిన ఉన్నాయి? నేను గోస్ట్ రైటర్ కింద కొన్ని చేశానండి. చేశారు. ఎన్ని చేసి ఉంటారు? ఒక 5-6 చేసి ఉంటాను. అది చెప్పుకోవడానికి కూడా ఐ మీన్ చెప్పుకోకూడదని ఏమన్నా రూల్ ఉంటుంది? అలానే ఏం లేదు, కానీ నార్మల్గా మీకు మామూలు చెప్పుకోవడం ఇష్టం లేదు. అంతే. చాలా మంది గోస్ట్ రైటర్లు ఎప్పుడు చెప్పరు నేను ఈ సినిమాకి పని చేశాను. ఎప్పుడో రేర్ కేసెస్ లో, అది కూడా ఏంటంటే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయినప్పుడు, నేను ఇప్పుడు మీరు అన్నారు పెద్దవంశీ గారి దగ్గర అలా కొంచెం చెప్పుకుంటారు, ఆ పేరు చెప్పుకుంటారు, నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను. చాలా మంది గోస్ట్ రైటర్ గా చేసిన స్క్రిప్ట్లు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి అని చెప్పరు. అంటే రూల్ ఏమన్నా ఉంటుందా? ఒకవేళ లేదండి, అంటే చెప్పకండి అంటారు వాళ్ళు ఏమన్నా? అలానేం లేదు, అంటే వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళు ఏం చెప్పరు కదా ముందైతే, మీరు చెప్పుకోకండి మీరు గోస్ట్ రైటర్. అలా కొంతమంది చెప్తారు కూడా. అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఖచ్చితంగా నా కూడా ట్రావెల్ అవ్వ, నీకు క్రెడిట్స్ ఇస్తాననేసి అంటారు. కొంతమంది ఎవరు ఇస్తానని చెప్పిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఏమో అది బాగా ఇటువంటివి ఉంటాయి కొన్ని థింగ్స్. మీకు అలాంటి ఏమన్నా జరిగింది? నాకు అటువంటి ఏం జరగలేదండి. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ టైంకి చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. సో శశి విషయానికి వచ్చేసరికి కన్ఫర్మ్ గా ముందే మీరు మీ పేరు పడితే మీరే రైటర్ అని చెప్పి అఫీషియల్ గా అన్నారు. ఐ మీన్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా, సాటి వాళ్ళని చూసినప్పుడు? కొన్ని సినిమాలకి చెప్పాను కదా ఇందాక అనుకున్నాం, కొన్ని సినిమాలకి పాపం రైటర్ పేరు ఎవరో తెలియదు, రైటర్ తెలియదు. అలాంటి వాళ్ళని మీరు ఎవరన్నా రియల్ లైఫ్ లో చూసారా? నేను చూసానండి. అంటే నేను ఏం నమ్ముతానంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న విషయం ఒక సినిమా తోటి అయిపోతుంది అనేసి మనం అనుకున్నాం అనుకోండి, పెయిన్ వేస్తుంది విపరీతంగా. లేదు, ఇది నాకు దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను, ఓకే నాకు ఇక్కడ ఇది అవ్వలేదు, నా దగ్గర ఇంకా చాలా మ్యాటర్ ఉంది, నేను ఇంకా చేయగలను అనుకున్నప్పుడు నాకు తెలిసి అంత బాధ అనిపించదు. అంటే ఆ యాటిట్యూడ్ తోటి ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. మరి సో శశికి మన కే ర్యాంప్ కి మధ్యలో ఒక 4 ఏళ్ళు కనిపిస్తుంది మాకైతే, 3.5-4 ఏళ్ళు కనిపిస్తుంది. మరి ఈ మధ్య గ్యాప్ లో ఏంటంటే అసలు ఈ మధ్యలో దీని మీద అయితే 2 years ఉండిపోయాము ఈ స్క్రిప్ట్ మీద. రిమైనింగ్ అంటే నేను స్క్రిప్ట్లే చేసుకున్నాను, వేరే చిన్న సినిమాలకు వర్క్ చేశానండి. సో అవి కూడా ఆల్మోస్ట్ గోస్ట్ రైటరే, మళ్ళీ పేరే వేయించుకోకుండా అంతే. మీ ఇంటెన్షన్ ఉంటుందా పేరేం అక్కర్లేదు వద్దని చెప్పి ఆ టైంలో? అలా అంటే ముందే చెప్పేస్తారు వాళ్ళు ఇలాగనేసి. వాళ్ళు తీసుకున్నది ఏంటంటే హెల్ప్ కి తీసుకున్నారు అంతే. సో ఇప్పటికీ ఇదే నడుస్తుందండి రెమ్యూనరేషన్? మీన్స్ మీకు అంటే మంత్లీ ఎంత రెమ్యూనరేషన్ అలా నడుస్తుందా, లేదు ప్రాజెక్ట్ కాదు ప్రాజెక్ట్ కి ఎంత ఇస్తారు? అంటే నేను చూసేది ఏంటంటే, ఇప్పుడు ఏమవుతుందంటే రైటర్సే డైరెక్టర్స్ అవుతున్నారు, లేదంటే డైరెక్టర్కే ఆ స్కిల్స్ ఉంటున్నాయి, వాళ్ళు ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తారు, అది అనుకున్నట్టు కాకుండా ఎటో వెళ్ళిపోతుంటుంది. అటువైపు పరిధి దాటిపోతుందో, లేదంటే దాని మీద ఇంకా అనుకున్నట్టు రావట్లేదు అనుకున్నప్పుడు పక్క వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. పక్క వాళ్ళ హెల్ప్ అంటే రైటర్ హెల్ప్. ఇక్కడ ఏమవుతుంది, ఇతను పూర్తిగా చేయడు, ఆల్రెడీ అక్కడ కొంత చేసేసి ఉంటుంది. అలాగనే పూర్తి క్రియేట్స్ ఎవరు, ఆల్రెడీ అతను రైటర్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సో ఇలాగా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఒక వెర్షన్ రాయమన్నాము, లేదంటే కొన్ని సీన్లు రాయమన్నాము, ఇలా చేస్తుంటారు. సో రవీంద్ర రాజా ఏంటంటే ఆ పేరు, స్క్రీన్ నేమ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? నాది రవి అని ఉండేది. రవీంద్ర రాజా బాగుంటదని నాకు కొంతమంది అడ్వైజ్ చేశారు. ఏంటి స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటి దాని? స్ట్రాంగ్ బిలీఫ్ అంటే న్యూమరాలజికల్ గా తీసుకున్నదండి. ఏమన్నా మీకు తెలిసిందా దాన్ని ప్రతిఫలం చేంజ్ అయిన తర్వాత? బాగుంది, సక్సెస్ అయింది కదండి. సక్సెస్ మీరు ఓకే అలా బిలీవ్ చేస్తున్నారు? అలా బిలీవ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నుంచి అయితే ఇదే రవీంద్ర రాజానే కంటిన్యూ అవుతుంది, ఎన్నాళ్ళు కంటిన్యూ? అంటే రోడ్ బ్లాక్స్ ఉంటాయి కదా మీకు, రైటర్ బ్లాక్ అంటారు నార్మల్ గా, సడన్ గా బ్లాకేజ్ పడతా ఉంటది.
మన ఫిజికల్లీ అయితే మనం ఎనర్జీ తెచ్చుకోవడానికి ఏదో కూల్ డ్రింక్ తాగో ఏదో చేసో వచ్చేస్తాం. అవును. బట్ మైండ్ ఒకసారి ఆఫ్ అయిందంటే అది మన మాట ఎందో దాన్ని ఆన్ చేయాలనేది మనకు తెలియదు. అవునవును. అంటే అన్లెస్ మీ లైఫ్ లో మళ్ళీ ఏదన్నా ఒక మంచి థింగ్ జరిగి మీరు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వెళ్ళి ముందు రాయాలి. అలాంటి బ్లాగ్స్ ఎప్పుడైనా వచ్చినాయండి? ప్రతి ఒక్కరికి వస్తాయండి, డెఫినెట్గా వస్తాయి. అంటే అంత అంత అలాగ అయిపోయి ఉంటే వన్ డేలోనే స్క్రిప్ట్ రాసేస్తారు ఎవరైనా. ఇన్ని మంత్స్ ఒకసారి ఇయర్స్ కూడా ఎందుకు తీసుకుంటారంటే ఖచ్చితంగా ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అన్నది బ్లాక్ అయితే పడుతుంది. పడుతుంటాయి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన ట్రిగ్గర్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మూమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మీకేమన్నా అలా ఉందా? definitely పూరి గారు బ్యాంకాక్ వెళ్ళి రాసుకుంటారంట కదా స్పేస్. బ్యాంకాక్ వెళ్తే ఎక్కువ కథలు అంటే రోమర్, ఆయన నిజంగా రాస్తారు లేదు తెలియదు కానీ ఆయన బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు అని చెప్పి కథలు. సో మీకు అలాగే ఏమన్నా పర్టికులర్లీ ఒక స్పేస్ ఉందా మీ అమలాపురంలో కానీ చెట్ల కింద రాయడం, లేదంటే ఇక్కడ ఐ మీన్ ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్? స్పేస్ అలా ఏం లేదండి. మీ రూమ్ అంటే ఇప్పుడు అంటే నాకు ఎలా ఉంటుంది అంటే ఎక్కడైనా ఇంట్లో ఉన్నా ఎక్కడైనా కూర్చొని రాసుకుంటున్నప్పుడు బ్లాక్ అన్నారు కదా మీరు, అలాగ ఆగిపోతుంది. అది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో పడిపోతుంది. అది ఓకే ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి ఏంటి రావట్లేదని, అది తింటున్నా ఎక్కడికన్నా వెళ్తున్నా ఏం చేస్తున్నా అది తిరుగుతూ ఉంటుంది. బట్ ఏదో ఇన్సిడెంట్ ఏదో సినిమా చూస్తున్నప్పుడు అది ఇన్సిడెంట్ ఏదైనా చెప్పలేం కానీ అక్కడ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని రాసుకోవడం అలా చేస్తుంటాను నేను. సో క్యారీ చేస్తారా ఎప్పటికప్పుడు పెన్ కానీ నేను మొబైల్ కానీ? మొబైల్లో రాసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చి రాసుకుంటాను. అంటే ఇదొకటి వినేవాళ్ళం, అంటే మోస్ట్లీ ఎక్కువ ఐడియాస్ డ్రీమ్స్ లో వస్తాయి, కళల్లో వస్తాయి. అవి లేచిన తర్వాత ఎగ్జైట్ అయిన కళలు ఏమన్నా ఉన్నాయంటే బాగుంది ఇది పెట్టాలి అని అనిపిస్తుంది అని చెప్పి. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టే మనం రాస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ముందుకు వెళ్దండి ఆగిపోతుంది. సో పడుకున్నప్పుడు ఏంటంటే దాని మీద మైండ్ వర్క్ చేస్తుంది, అదే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కదా, అలా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికక్కడ ఏదో సొల్యూషన్ దొరికేస్తుంది. ఆ డ్రీమ్లో ఏంటంటే అబ్బా ఈ పాయింట్ వస్తుంది ఎలా వస్తుంది లెగ్స్ రాద్దాం అనేసరికి కొన్నిసార్లు గుర్తు కూడా ఉండదు అది ఏంటన్నది. కొన్నిసార్లు ఇలా అనిపించింది కళ్ళలో పర్ఫెక్ట్గా అనిపించింది కానీ నాకు మెటీరియల్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు కదా అనేసి అనిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాలు జరుగుతుంటాయి. సో పోస్ట్ సక్సెస్ అంటే ఇది తప్పుగా అనుకోవద్దు మీరు, మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత కొంతమంది ఏదో ఒక గిఫ్ట్ రూపంలోనో యాక్చువల్లీ ఆనందాన్ని ప్రొడ్యూసర్ పంచుకోవడం, లేదా డైరెక్టర్ వాళ్ళ టీమ్ తో పంచుకోవడం ఏదో రూపంలో, లైక్ చిన్న కీ చైన్ అనుకోండి, ఏదో కొంతమంది కార్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ ఆ కార్ కీకి పెట్టుకోవడానికి కీ చైన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైనా మీకు ఏమన్నా వచ్చిందా దీని నుంచి కాంప్లిమెంటరీగా? మామూలు పార్టీస్ ఇచ్చారు, నాకు ప్రొడ్యూసర్ అయితే నాకు లొకేషన్ లోనే ఆయన కథ ఒకటి ప్రిపేర్ చేసుకో మంచిదని చెప్పారండి. ఓకే, ఇది ఇంకా పెద్ద గిఫ్ట్ లెక్క. అంతే. సో ఐ మీన్ మీరు రాసిన ఉంటది కదా ఆ ఫైనల్ డ్రాఫ్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవైజేషన్స్ చేస్తా ఉంటారు, కొన్ని కట్ చేస్తా ఉంటారు, కొన్ని ఇంప్రూవైజ్ చేస్తా ఉంటారు. డెఫినెట్ గా జరుగుతుంది, అది ఏ సినిమాకైనా జరుగుతుంది. అంటే మనం ఒకలా రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్టిస్ట్ దాన్ని ఓన్ చేసుకోవడం బాగుంటది అనమాట. అంటే వాళ్ళకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, డైలాగ్ మోడ్యులేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ చెప్తారు వాళ్ళు, ఇలా 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 అనుకుంటున్నా బాగుంటుంది అనేసి. అంటే మనం బాగున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అటువంటి చేంజెస్ చాలా జరుగుతాయి. సో ఇందులో మోస్ట్లీ ఏంటంటే మీమ్ లాంగ్వేజ్, మీమ్ అవునవును ఫీడ్ అంతా భలే ఉంది, దాన్ని మీరు కన్వర్ట్ చేసి కొంచెం మంచిగా ప్రెజెంట్ చేశారు. అంటే ఈయన ఇంతకు ముందు అంత ఆ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎక్కడ చూడలేదు. కిరణ్ అబ్బవరం గారు ఎప్పుడు అంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. సో ఎలా అనుకున్నారంటే రైటింగ్ టైంలో కిరణ్ అబ్బవరం గారు ఎంత బాగా చేయగలరు, ఎంత బాడీ ఆయన బాడీలో ఎంత ఈజీ ఉంటది అని ఎలా డిసైడ్ చేసుకున్నారు? అది డైరెక్టర్ అండి. మా డైరెక్టర్ ఏంటంటే మేము ఫస్ట్ కిరణ్ అబ్బవరం గారు కాంపౌండ్ లోనే పనిచేసాం మేము. అప్పుడు ఏంటంటే దగ్గర నుంచి చూడడం అదేను, ఆయన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆ ఈజ్ ఉంటుంది స్టార్టింగ్, ఈ స్క్రిప్ట్కి దాన్ని అడాప్ట్ చేద్దాం అనేసి డైరెక్టర్ ఐడియా అనేది. ఆయనకి దగ్గర నుంచి చూడడము, హీరో గారికి అది నచ్చడం, ఆయన ఇంకా ఎంత పొటెన్షియాలిటీ ఉందో అంతా పెట్టి చేసాడు ఆయన. సో గోయింగ్ బ్యాక్ టు మీ అమలాపురం డేస్, మీ యంగ్ చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోతే ఏం చదువుకున్నారండి? నేను బీకామ్ ICW స్టేజ్ 1 చేశానండి. సో అంటే రైటింగ్ ఐ మీన్ కాలేజ్ టైంలో, స్కూల్ టైంలోనే మీలో ఐ మీన్ ఈ రైటింగ్ వైపు, డైరెక్షన్ వైపు వద్దామని ఆలోచన? అలా లేదు కానీ సినిమాలు అంటే బాగా ఇష్టం, ఎస్పెషల్లీ మణిరత్నం సినిమాలు. ఏంటి మణిరత్నం గారి సినిమాలు ఏది బాగా ఇష్టం? అంటే నాకు అన్ని సినిమాలు ఇష్టం ఉన్నాయి. అంటే ఆయన ఫ్రేమింగ్ కానీ మేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో. ఏది రిలీజ్ అయినా మళ్ళీ వెళ్ళిపోతారా సినిమా మణిరత్నం గారు? వెళ్తాను. ఏదన్నా ఒక సీన్ ఏమన్నా హాంట్ చేసినవి ఉన్నాయో? ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే నేను రీల్స్ జనరేషన్ కాబట్టి కొన్ని సినిమాల్లో నాకు ఉంటాయండి, ఇప్పుడు EMI లో కొన్ని సీన్లు ఇష్టం. సో అలాంటి సీన్లు వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆగుతా, 1,00,000 సార్లు చూసిన సీనే మళ్ళీ ఆగుతా. సో అలాంటిది ఏదన్నా నాస్టాల్జియా బాగా ఏమైనా సీన్స్ ఉన్నాయండి? రోజా గానీ లేదంటే నాకు అంటే ఆయనది బేసిక్ ఏమి ఇష్టం అంటే, ఇప్పుడు బొంబాయి సినిమా ఉందనుకోండి, అరవింద్ స్వామి ఫస్ట్ చూస్తాడు ఆమె,
అది చూసి దాంట్లో డెప్త్ ఉంటది కదా! అంటే మనం ఒక 10 సీన్‌లు ఏసి దానికి ఆయన ఒక సీన్‌లో చెప్పేస్తాడు ఆ డెప్త్. అది బాగా ఇష్టం అనమాట నాకు. అలాగే 'ఆర్‌జీవి' గారియి గూడా. అంటే చాలా తక్కువ సీన్స్‌లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు వాళ్ళు. కరెక్ట్. మీరు ఐ మీన్ 'బొంబాయి' సినిమాలు లాంటి సినిమాలు అంటే ఏంటంటే అట్‌లీస్ట్ ఒక పావుగంట తర్వాతే హీరో, హీరోయిన్ లేచిపోయినా ఆ! మనిషి ఆహ్, ఆడియన్ కనెక్ట్ అయిపోతాడు. అవునవును. ఎందుకంటే ఆ డెప్త్ అలా ఆ డెప్త్ తీసుకెళ్ళిపోతారు. చూపిస్తారు. అది హ్మ్. అది ఇష్టం అనమాట బాగా. చూపించే విధానం ఉంటది కదా! హ్మ్. నైస్. నైస్. యాహ్! సో, మీదంతా చైల్డ్‌హుడ్‌లో ఇది ఒకవైపేమో 'మణిరత్నం' గారు, 'ఇళయరాజా' గారు, ఏఆర్ ఆ! రెహమాన్ గారు నడిచారు అవునండి. అవును. మొత్తం అంతా. అవును. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కంప్లీట్ క్వైట్ ఆపోజిట్‌లోనే నడుస్తున్నట్టుంది. ఆపోజిట్ అంటే మనం ఒకటి సరెండర్ అయ్యాక అంటే మనకిష్టం ఒకటుంటది. బట్ హ్మ్. ప్రొఫెషనల్‌గా ఒకటుంటది. హ్మ్. అంటే ఇప్పుడు సినిమాలన్నీ ఒకలా ఉండవు కదా! అంటే హ్మ్. సినిమాకి తగ్గట్టు దానికి తగ్గట్టు రైటింగ్ చేయాల్సొస్తది. వర్క్ హ్మ్. కూడా చేయాల్సొస్తది హ్మ్. కదా! సో, డైరెక్టర్ మీద ఫస్ట్ నుంచి ఒక అభిమానం, ఒక ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. ఆ! యాక్టర్ మీద ఎవరి మీద లేదండి ఆ టైంలో? ఒక ఏ యాక్టర్ టైంలో అంటే అండి? హీరో అంటే చిన్నప్పుడు మీకు స్కూల్ డేస్, కాలేజ్ డేస్. నాకు యాక్టర్ అంటే, అంటే సినిమాలు ఎక్కువ ఇష్టం. సినిమాలను బట్టి యాక్టింగ్ నచ్చేదండి. హ్మ్. హ్మ్. ఆ టైపు. హ్మ్. అలా యాక్టర్ అని ఒక అలా యాక్టర్ అని ఇలాగ ఉండేది కదా! స్పెసిఫిక్‌గా అంటూ ఏం లేదు. ఫ్యాన్ వారు ఇలాంటివి ఉంటాయి ఆ! కదా అప్పుడు. అప్పుడేమి అందులో అలా ఏం ఇందులో లేదు. ఇన్వాల్వ్ అంటే అయ్యేవారు కదా! 'పవన్ కళ్యాణ్' కొంచెం ఇష్టం ఉండేది బాగా హ్మ్. కాలేజ్ డేస్‌లో. ఇన్వాల్వ్ అయ్యేవారా హ్మ్. ఫ్యాన్ వార్స్‌లో ఫ్యాన్ వాటిలో? వార్స్‌లో ఏం లేదు. ఇన్వాల్వ్ ఏం లేదు. ఆ! అంటే ఎలా నడిచేది అప్పట్లో? మీ మీ ఇప్పుడు అంతా ట్విట్టర్‌లో ఆర్మీ అని హ్మ్. జెప్పి హ్మ్. డీహెచ్ఎఫ్ఎం అని హ్మ్. జెప్పి హ్మ్. రకరకాలవి పవనిజం అవునండి. అని జెప్పి అవునవును. ఇలాంటివి వస్తున్నాయి. అవునవును. బట్ మీ రోజుల్లో ఎలా నడిచేవి? ఆ టైంలో పెద్దగా నాకు ఐడియా లేదు. ఒకటేను ఆ! నేను ఆ! పెద్ద కొంచెం ఇంట్రోవర్ట్‌గా ఆ! ఇటువంటి ఎక్కువ ఇది చేసేవాడిని కాదు. హ్మ్. నేను బుక్స్ అయ్యి చదువుకుంటూ రాసుకుంటూ ఉండేవాడిని నేను అప్పుడు ఓకే. కూడా. బుక్స్ చదివేవారు అప్పటి నుంచి? బుక్స్ చదివాను. హ్మ్. సో, కంప్లీట్ ఫస్ట్ నుంచి తెలుగు సాహిత్యం మీద మంచి పట్టుందండి? సాహిత్యం మీద పట్టనేం లేదండి. నవల్స్ హ్మ్. అయ్యి చదివేవాడిని అంతే కొంచెం. హ్మ్. సో, అది. అది ఇక్కడి వరకు లాక్కొచ్చింది. లాక్కొచ్చింది. సో, బిఫోర్ ఐ మీన్ నార్మల్‌గా అడుగుతున్నాను. 'శశి'కి ముందు హ్మ్. కొన్ని గోస్ట్ రైటర్‌గా హ్మ్. పనిచేసిన హ్మ్. సినిమాలున్నాయి. హ్మ్. అవి కంటిన్యూయస్‌గా మీకు ఫుడ్ పెట్టినాయో లేదో తెలీదు. హ్మ్. మధ్య మధ్యలో బ్రేక్స్ కూడా హ్మ్. వచ్చుంటాయి. హ్మ్. అలాంటప్పుడు ఏం చేసేవారు? ఆల్టర్‌నేట్‌గా నేను ఇంకోటేమన్నా జాబ్ చేసేవాడినండి. ఏం చేసేవారు? నేను బేసిక్‌గా అకౌంటెంట్ కింద జాబ్ చేసేవాడిని. ఓకే. ఇప్పటికి స్టిల్ చేస్తున్నారండి? స్టిల్ అంటే రీసెంట్‌గా అది 'శశి' తర్వాత నుంచి 'శశి'కి ముందు నుంచి మానేశాను. హ్మ్. ఓకే. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదండి? ఇంకా మళ్ళీ ఏమైనా జాబ్ చూడాలా? వెనక్కి రాలేదండి ఇంకా. తిరగాలా? ఏటి వర్క్ చేస్తానే ఉన్నాను. హ్మ్. ఎవరు మీకు ఐ మీన్ నేనున్నాను ఇండస్ట్రీలో అన్న చిన్న భరోసా ఎవరి నుంచి ఉంది? అంటే వాళ్ళు చెప్పకపోయినా మాట, హ్మ్. మీకు గమ్మున ఎప్పుడైనా మధ్యలో మోటివేషన్ కావాలనుకున్నా, హ్మ్. లేదు జస్ట్ ఆయన నుంచి ఒక పిలుపొస్తే ఆనందంగా ఉంటది. హ్మ్. ఇలా ఉంటది కదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. 'కేరామ్' ప్రొడ్యూసర్ హ్మ్. బాగా హ్మ్. క్లోజ్ అయ్యి ఉంటారు. హ్మ్. హ్మ్. డైరెక్టర్ క్లోజ్ అయ్యి ఉంటారు. అవునండి. అవును. ఇలాగ ఇంతకు ముందు నుంచి 'శశి' నుంచి ఎవరు హ్మ్. మీకసల? 'శశి' నుంచయితే 'శశి' ప్రొడ్యూసరు. హ్మ్. ఆహ్, ఆయన అంతకుముందు ఒక సినిమా ఏదో చేస్తే షూటింగ్‌కెళ్ళినప్పుడు ఒక సీన్ రాశాననమాట నేను. హ్మ్. హ్మ్. ఆయన దాంట్లో నన్ను బాగా గుర్తించి ఆయన సపోర్ట్ చేశారాయన. హ్మ్. ఆయన అంత పర్టిక్యులర్‌గా ఎవరు లేరండి. హ్మ్. ఎవరు ఇప్పుడు 'శశి' సినిమా నుంచి మొదలుపెట్టుకుంటే, ఆ! ఆ సినిమా వచ్చేసరికి మీకు ఆ సాంగ్ చాలా వైరల్ అయింది గదా! అవునవును. సో, రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది మన కెరియర్. అవునవును. 100% హ్మ్. సక్సెస్ ఓన్లీ ఇక్కడంతే. హ్మ్. హ్మ్. సో, మీకేంటి అంటే ఆ సక్సెస్ ఐ మీన్ ఒక సాంగ్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళింది. హ్మ్. 'శశి' సినిమా హ్మ్. అందరికి ఎలా తెలుసంటే సాంగ్ తెలుసు. అవును. సాంగ్ వల్ల. మోస్ట్‌లీ హ్మ్. ట్రైలర్, టీజర్ అందరూ అవును. చూసారో లేదో కూడా తెలీదు మనకి. అవునవును. సినిమా ఎంతమంది చూసారనేది కూడా తెలీదు. అవునవును. సో, ఆ టైంలో ఆ సాంగ్ వచ్చిన బజ్‌కి, ఆ బూమ్‌కి హ్మ్. కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ అవును. వచ్చేస్తాయి. అవునండి. మీరేమనుకున్నారు ఆ టైంలో? రిజల్ట్ చూసి ఏమనుకున్నారు? రిజల్ట్ చూసంటే అది అంటే సాంగ్ అంటే ఏమవుతదంటే ఏ సినిమాకైనా ఖచ్చితంగా బావుంటదని స్టార్ట్ చేస్తారండి. హ్మ్. హ్మ్. మధ్యలో కొన్ని డౌట్స్ అయ్యి వస్తుంటాయి. బట్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో తెలియకుండా మనం లవ్‌లో పడిపోతాం. లవ్ అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది అన్న చూసి, చూసి, దీంట్లోకెళ్ళిపోతాం చూసి చూసి చూసి. ఆ! నాకు 'శశి' టైంలో బిగినింగ్ అనిపించలేదు గానీ, ఆ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అనిపించింది. హిట్ అవుతది. హిట్ బావుంటది. అవుతది, బావుంటదనేసి. హ్మ్. బట్ రిజల్ట్ అనుకున్నట్టు రాలే. హ్మ్. సో, సేమ్ రైటర్ లాగే ఇంకో డిపార్ట్‌మెంట్ ఉంటది. ఎడిటర్. ఆ! సో, ఈ వాళ్ళు కూడా బయటికి అవును. రారు. తక్కువ మందే అవునవును. బయటకొస్తా ఉంటారు. అవునండి. అవును. బట్ పాపం వాళ్ళు కూడా జడ్జ్ ఐ మీన్ ఫస్ట్ క్రిటిక్, ఫస్ట్ వ్యూవర్ అవునవును. అన్నీ వాళ్ళే. అవునవును. వాళ్ళు ప్రాపర్‌గా కట్ చేశారనుకోండి. అవునవును. కొన్ని సార్లు ఏం చేయాలంటే అవసరమైతే డైరెక్టర్‌ని ఖండించి హ్మ్. ఈ సీన్ ఇక్కడితో ఆపేయాలి. అవును. డైరెక్టర్‌కి ఏంటి మీరన్నట్టు హ్మ్. చూసి అన్నీ నచ్చుతాయి. హ్మ్. అయ్యో! నా బేబీ నేను అవును. చేసిన సీన్ ఖచ్చితంగా. సూపరుంది. హ్మ్. అన్నీ యాడ్ చేసుకుంటా పోతే సినిమా వేరే ఉంటది. అవునవును. సో, ఎడిటర్ హ్మ్. టీమ్ కూడా అలాగే అవుతది మీకు. ఆ! మీకేమనిపిస్తది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ టీమ్ మీద? నాకు యాక్చువల్‌గా సూపర్ జాబ్ అనిపిస్తదండి అది. ఎడిటింగా? ఎందుకంటే, ఆ! మనం ఎక్కువ లవ్ చేసేస్తాం సినిమాని. హ్మ్. ఎక్కువ లెంత్ తీసేస్తాం. హ్మ్. హ్మ్. సీన్స్, డ్యూరేషన్ ఇయన్నీ ఉంటాయి. బట్ ఎడిటర్ అన్నవాళ్ళు ఎంత కర్కశంగా ఉంటారంటే, ఆ! వాళ్ళ అంటే వాళ్ళు అలా లేకపోతే ఎడిట్ చేయలేరనమాట. అవును. అవును. అంటే
అరే ఈ సీన్ డైరెక్టర్ ఇంత లవ్ చేస్తున్నాడు కదా, అరే ఎంత బాగుంది కదా ఇలాగని ఆలోచిస్తే అది ఎడిట్ చేయలేరు అనమాట. వాళ్ళు చాలా కర్కశంగా అనిపిస్తుంది మనకి. వాళ్ళు కట్ చేస్తుంటే ఒక్కోసారి చాలా ఏంటిది మనం ఇంత లవ్ చేసాం కదా ఈ సీన్ని ఇలా ఎడిట్ చేసేస్తున్నారేంటి అనిపిస్తుంది. బట్ ఎడిటర్ అన్న వాళ్ళు చాలా అలాగే వాళ్ళు ఉండాలి. అలా ఉండాలి. అలా ఉంటేనే ఇది అవుతుంది. లేదంటే చాలా ఎక్కువ డ్యూరేషన్ అయిపోతుంది సినిమాలన్నీ. తెలియకుండా చాలా ఎక్కువ టైం ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా చెప్తున్నారు, అంటే ఆయన ఎడిటింగ్ ఆయన కూర్చున్నప్పుడు ఆయన తీబుద్దేదంట, ఏ సీన్ తీబుద్దేదంట. అవునండి. అందుకే కదా ఆయన ఇప్పుడు మొన్న 3 hours 45 minutes ఎంత ఉంచారు యానిమల్ సినిమా, ఏ సీన్ తీయట్లేదంట. బట్ ఎడిటర్ అంటే ఎలా అవుతుంది అంటే ఆ టైంకి కేరామ్కి శశి నుంచి కేరామ్కి వచ్చేటప్పటికి ఒక రైటర్గా మీలో ఎలాంటి మెచ్యూరిటీ ఎలాంటి మార్పులు వచ్చినాయి, అండ్ బయట వరల్డ్ని అర్థం చేసుకుని ఉంటారు కదా, కమర్షియల్ వరల్డ్ని అర్థం చేసుకుని ఉంటారు, ఏం చేశారు మార్పులు? నేను మార్పులు అంటే కొంచెం ఎమోషనల్ ఎక్కువ రాసేవాడిని నేను. శశిలో ఎక్కువ ఎమోషనల్గా ఉంటాయండి డైలాగ్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఏంటంటే మా డైరెక్టర్ చాలా యంగ్గా ఇది ఉంటాడు. యంగ్గా అంటే థాట్ ప్రాసెస్ కానీ ఇదంతా మా ఇద్దరికి చిన్న ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. తనతో ట్రావెల్ అయిన అప్పుడు తర్వాత సినిమాలు ఎలా ఉంటున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు రైటింగ్ కొంచెం చేంజ్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే సినిమాకి ఏం కావాలి అంటే మనకు ఒకలా ఉన్నా కానీ డైరెక్టర్కి ఏం కావాలి, కథకి ఏం కావాలి అన్న దాన్ని బట్టి రైటింగ్ అయితే ఎవరైనా చేంజ్ చేసుకోవాలండి. లేదంటే ఎక్కువ రాయలేము, ముందుకెళ్ళాము. అప్పుడు ఐ మీన్ ఎలా అయితే రిజల్ట్ మీద కెరియర్ ఆధారపడి ఉంటుందో, ఆ రిజల్ట్ కి ముందు దేని మీద ఆధారపడుతుంది? హీరో మీద ఆధారపడుతుంది, మార్కెటింగ్ ఎలా చేశారనేది ఆధారపడుతుంది. సో కేరామ్ విషయంలో రెండిట్లో సక్సెస్ అయ్యారు అనుకున్నారా? సక్సెస్ అయ్యి ఉంటాం. మార్కెటింగ్ బాగా చేసుకున్నారు, కంపేర్ చేసుకుంటే. అవునండి, అవును. మా ప్రొడ్యూసర్ బాగా చేశారండి. దట్ హీరో గారు ఇన్వాల్వ్మెంట్ అది చాలా బాగా జరిగినాయి అన్ని. సో ఈ 2 మూవీస్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయనివి కొత్తగా ఏం ఇంప్లిమెంట్ చేస్తారు ఈ సినిమాకి? నేనంటే ఎగ్జాక్ట్గా కథకి ఏం కావాలో అదే రాసుకోవాలి, అన్నెసరీ రాయకూడదు అనేసి ఒకటైతే అర్థమైంది అన్నది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలి ఏంటన్నది. అంటే దానివల్ల ఏంటంటే ఎక్కువ షూట్ చేయము, చాలా ఖర్చు మిగులుతుంది, చాలా టైం మిగులుతుంది, చాలా డేస్ కూడా మిగులుతాయి. సో ఇది ఏంటంటే ఆ ట్రిమ్మింగ్, ఇప్పుడు ఇందాక ఎడిటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి ఏంటన్నది 1-10 సార్లు అనుకుని ముందే స్క్రిప్ట్ దశలోనే దాన్ని ఫిల్టర్ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు. అదొకటి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక అన్నెసరీ సీన్ వల్ల చాలా ఖర్చు అవుతుంది, చాలా మంది యాక్ట్ చేస్తారు, ఎనర్జీ పెడతారు, చాలా అవుతుంది కదా. అంత అవ్వకుండా ఇక్కడ పేపర్ మీదే కట్ చేసుకుంటే, పేపర్ మీదే చూసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. సో ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా తగ్గించవచ్చు అనిపించింది. అండ్ రైటర్గా ఐ మీన్ ఆథర్గా మీరు ఆథర్స్ బుక్స్ చాలా బుక్స్ చదివేవారు అన్నారు. సినిమాలో అయితే మణిరత్నం గారు లాంటి సినిమాలు చూసేవారు. సో ఆ బుక్స్ ఎవరి బుక్స్ ఎక్కువ చదివేవారు? ఎవరి తాలూకా ఆలోచనలో, ఎవరి భావజాలాలు? అలా లేదు, రకరకాల నవల్స్ చదివాను. అంటే మరీ ఎక్కువ ఏం చదవలేదు కానీ పర్లేదు. నవల్లో మీరు స్టోరీ చూస్తారు ఎక్కువ? స్టోరీ చూస్తాను. రైటింగ్ స్టోరీనే కొన్ని రైటింగ్ బాగుంటాయి కొన్ని. సో ఎక్కడ ఎగ్జైట్ చేస్తుందండి మీకు స్టోరీ? ఐ మీన్ 3 act స్ట్రక్చర్ అంటారు, అది పక్కన పెడితే నార్మల్ గా ఇంట్రడక్షన్ సీన్ ఒకటే హైప్ ఇవ్వాలి, లేదంటే కాన్ఫ్లిక్ట్ ఒకటి క్రియేట్ చేస్తారు, మెయిన్ కాన్ఫ్లిక్ట్ అది మబ్బిడిపోవాలి అంటారు మన వాళ్ళు, అంటారు కదా ఇది మబ్బిడిపోయిందిరా బాబా అంటారు. సో అది ఎప్పుడైతే అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉందో అప్పుడు దాకా చూసిన ఆడియన్ వేరేలా చూస్తాడు సినిమాని. ఇలా చూసిన కాస్త అది జై అని లేచింది అంటారు కదా మన, అలా చూస్తాడు. సో ఈవెన్ కేరాంప్ లో కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇంటర్వెల్ కి తెలిసినప్పుడు ఏందిరా ఇది అని అనుకున్నారు, అప్పుడు దాకా తెలియదు కాబట్టి. సో ఏది ఎక్కువ ఇష్టపడతారు? హీరోని ఇంట్రడ్యూస్ చేసే సీనా, లేదంటే వాళ్ళు లవ్ లో పడిన సీనా, ఎలాంటి ఎలివేట్ చేయడమా, లేదంటే క్లైమాక్సా, ఇంటర్వెల్లా, కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ? అంటే రైట్, నేను ఏమవుతానంటే అది మనకి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక క్యూరియాసిటీ కావాలండి. అంటే కథ ఏం చెప్తున్నాం అన్నది ఫస్ట్ 10 minutes లో చెప్పేస్తే ఈజీగా ఉంటుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేయకుండా. ఇది కదా దీని మీద చెప్తున్నాం అని చెప్పేసిన తర్వాత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి ప్రతిదీ. అంటే కథ ఇది అని చెప్పిన తర్వాత దాని మీద వెళ్తున్నా కానీ ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉండాలి చూడడానికి. అది ఖచ్చితంగా చూసుకోవాలి ఖచ్చితంగా. చూసుకుంటేనే ఎవడైనా సినిమా చూస్తాడు. సో నైస్, ఒక ఫార్ములా చెప్పారు. ఒక పాయింట్ అంటే ఫస్ట్ 10 minutes లో చెప్పేస్తే ఆడియన్స్ ఏం సినిమా చూస్తున్నాడు అనేది ఆడియన్స్ చెప్పేస్తే అక్కడ నుంచి ఏంటంటే దీన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాం అన్నది మనం క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఒకటి ఉంటుంది. అది లవ్ స్టోరీ కానీ ఏదైనా కానీ, ఏ జోనర్ అయినా ఆ క్యూరియాసిటీ అయితే రన్ చేయగలగాలి. సో ఫస్ట్ నుంచి ఒక డ్రీమ్ ఏదైనా ఉందంటే, డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇలాంటి కథ ఒకటి రాయాలి అంటే రైటింగ్ స్టేజ్లో మీరు బాహుబలి కంటే
భారీ బడ్జెట్ చిత్రాలను రాయగలరు. మీ చేతిలో ఒక మంచి పెన్ను ఏదో ఒక పుస్తకం ఇచ్చినా చాలు. అది క్వాలిటీ పేపరా ఏది కూడా అవసరం లేదు, క్వాలిటీ పెన్ కూడా అవసరం లేదు. మీ ఆలోచనల తాలూకా రిఫ్లెక్షన్ అక్కడ పడుతుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఒక భారీ బడ్జెట్ పెద్ద వరల్డ్ ని ఎప్పటి నుంచో మైండ్ లో రన్ అవుతూ దాన్ని డెవలప్ చేయకుండా ఇంకా అలా మైండ్ లోనే దాచిన ఏదైనా స్క్రిప్ట్స్ ఉన్నాయండి? అలా ఏం లేవండి. అంటే డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి, రకరకాల. నాకు కొంచెం లక్ ఏంటంటే అన్ని జోనర్స్ రాయగలను నేను, ఏదో పర్టికులర్గా ఇదని కాదు. అంటే రాయగలను అంటే ఐ మీన్ ఇష్టం కూడా నాకు. అలా ఉన్నాయి కానీ ఇలా ఇదే అనేసి అలా లేవు, కానీ రకరకాల జోనర్స్ కథలు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు రోజులు మారిపోయినాయి కాబట్టి వచ్చిన 5 days లో మెయిన్ రిటర్న్స్ వచ్చేసేలాగా సినిమా ఎవరికి వాళ్ళు 5 days లో వచ్చేయాలి, ఒక వీక్ లో వచ్చేయాలి, ఇదే ప్లాన్ చేసుకుంటున్నారు. సక్సెస్ అక్కడ కొట్టేస్తున్నారు. తర్వాత ఎంత ఆడితే అది యాడ్ ఆన్ కలెక్షన్స్ అలా పెరుగుతాయి. కేరాంప్ విషయంలో మంచి రన్ వచ్చింది మూవీకి. అంతసేపు అన్ని రోజులు రన్ అవుతున్న సినిమాలు చాలా అరుదు ఈ రోజుల్లో. మంచిగా రన్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయం థియేటర్ కూడా బాగానే మనకి కొంచెం దొరికినాయి, అన్ని ఉన్నాయి. బట్ ఐబొమ్మ ఇష్యూ ఈ మధ్య అయింది, మీరు చూసారు. ఆ ఇమ్మంది రవి అతని పేరు అరెస్ట్ అయ్యాడు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అతని స్టోరీ విన్నారు మీరు? అతను చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళ వైఫ్ అత్త వల్ల ఇలా అయిపోయాను, మా అత్తగారి వల్ల. సో వాళ్ళు ఏంటంటే నా శాలరీ నాకు సరిపోయేది, బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ సొసైటీతో కంపేర్ చేసుకుని ఇది కావాలి అది కావాలి అది కావాలంటే నేను ఇలా సంపాదించలేను కాబట్టి ఇలా మారి ఇలా సంపాదించడం మొదలు పెట్టాను అని చెప్పాడు. సో మీరేమన్నా మీకు ఏమనిపించింది ఆ స్టోరీ వినగానే, ఈ ఇతని గురించి వినగానే ఈ న్యూస్ లో కానీ వాటిలో కానీ ఏమనిపించింది అతని మీద ఉన్న? నాకు ఏమనిపించిందంటే, అంటే డబ్బులు ఎర్న్ చేయడానికి ఒక్కొక్కరు ఒక వే అనుకుంటారండి. అంటే ఇప్పుడు ఒకటి ఇలాగా మనం ఏదో చేసుకుంటేనే హ్యూజ్ అమౌంట్ కావాలంటే బ్యాంక్ని ఎలా రాబరీ చేయాలన్నది అతనికి దాని మీద స్కిల్ ఉందనుకోండి, అటు ప్లాన్ చేసుకుంటాడు. ఇంకొకటి ఏదో కనిపించింది అనుకోండి, దాని మీద ఇది చేసుకుంటాడు. ఇతను ఇది చూస్ చేసుకున్నాడేమో అనిపించింది నాకు, అంతే. మీకు మీరు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ ఈవెన్ ఒక సినిమా అంట హిట్ 3 సినిమా ఏదోనంట రిలీజ్ కంటే 18 hours ముందు హెచ్డి ప్రింట్ పెట్టాడంట. హెచ్డి ప్రింట్ వచ్చిందంట దాని నుంచి. ఎంత నష్టం కదా నార్మల్ గా. మీరు మనం చూస్తున్నాం 4 days 3 days ఆడితే చాలరా బాబు, మా డబ్బులు మాకు ఫస్ట్ సేఫ్ అవుతాం అనే ఆలోచనలో ప్రొడ్యూసర్లు ఉన్న టైంలో ముందే రిలీజ్ చేయడం, హెచ్డి ప్రింట్ ఇన్సైడ్ ఎవరో లూప్ పట్టుకోవడం, ఎవరో పట్టుకోవడం, ఇన్సైడర్ ని జాగ్రత్తగా తెచ్చుకోవడం, అప్లోడ్ చేయడం, ఇటు ఫ్రీగా వస్తుంది. దట్టు ఏంటంటే మన వాళ్ళే రాసి రాబిన్ హుడ్ లాంటి సినిమాలు తీస్తున్నారు. ఉన్నోడి దగ్గర లాక్కుని లేనోడికి పెట్టాలి అనేది హీరో క్యారెక్టరైజేషన్ అని మనమే చెప్తున్నాం. అది చూసి ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని మేము కొట్టలేం సార్, మేము సినిమాలు చూస్తున్నాం అని మీమ్స్ పెడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి ఇప్పుడు బీయింగ్ అన్ ఇన్సైడర్ అతని మీద ఏమైనా కోపం వచ్చిందా? నాకు చేసిన దాని మీద కోపం అంటే ఇప్పుడు అదే ఎవరైనా కష్టపడిన దాన్ని ఈజీగా ఎవరన్నా దొంగతనం అయి చేస్తున్నాను ఖచ్చితంగా బాధ ఉంటుంది కదండి అది. అంటే బయట వాళ్ళకి ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ చూసి ఏదో విధంగా ఆనందం పొందాలనేసి ఉంటుంది. బట్ ఏంటంటే అందులో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి, ఆ కష్టం ఏంటి అన్నది. ఈవెన్ కేరాంప్లో కూడా అంత హ్యూజ్ ఫన్ ఉన్న వెన్నెల కిషోర్ ఎపిసోడ్ స్టిల్ వర్షం పడతా ఉంటే పైన రూప్ వేసుకుని వర్షంలోనే మొత్తం రెయిన్ కోట్లు వేసుకుని చేసాం అనమాట. బట్ అందరం అల్టిమేట్ బాగా నవ్వుకునే ఎపిసోడ్ అది. బట్ మేము భయంకరంగా కష్టపడ్డాం అనమాట. ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం అది షూట్ చేయడానికి. సో ఇవి తెలియవు కదా వాళ్ళకి, బయట చూసే వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మనీ సేవ్ అవుతుంది ఇలా అనుకుని ఇది ఉంటారు కానీ, బట్ ఏంటంటే దాంట్లో ఉండే వాళ్ళకి కష్టం తెలుసు కాబట్టి ఖచ్చితంగా బాధేస్తుంది. సో వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు ఆ టైంలో వర్షం పడిందండి గట్టిగా? అక్కడ కేరళలో షూట్ చేసినప్పుడు ఆ ఎపిసోడ్ అంతా వర్షం పడింది. బట్ ఏంటంటే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడడానికి నవ్వుగా ఉంది, నవ్వుకుంటున్నాం మనం. బట్ మేము వర్క్ చేసాం, మాకు ఎలాగా అన్నది మాకు తెలుసు కదండి. ఆ రోజంతా రైన్లో ఉండడం వల్ల అదే వినిపించింది అనమాట, ఆ సౌండ్ అదే వినిపించింది పడుకున్నా. సో అది తెలియదు కదా. అటువంటి కష్టం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అర్థం చేసుకుంటారని నా ఫీలింగ్. అంటే అప్పుడు ఆ ఆయన డేట్స్ మిస్ అవుతాయి, మళ్ళీ వర్షం వచ్చింది కదా అని పోస్ట్ పోన్ చేయడానికి ఉండదు, డేట్స్ మిస్ అవుతాయి. ఎంతైనా కాస్ట్లీ డేట్స్, మళ్ళీ అన్ని ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి కదండి అందులో. ఆ విషయంలో అయితే అలా అనిపిస్తుంది. బట్ మీరు లక్కీ భాస్కర్ ఇలాంటి సినిమాలు కొన్ని వస్తున్నాయి తెలియకుండానే, స్కామ్ 1992 వాళ్ళందరినీ అవి హీరో క్యారెక్టరైజేషన్ అన్నట్టు ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది.
మనం ఎలా సంపాదించినా తప్పులేదు, సంపాదించడం హీరో లక్షణం. అవతల వాడు ఎవడైతే మనల్ని అవమానించాడో వాడికి మనం సమాధానం చెప్పాలి, డబ్బుతో సమాధానం చెప్పాలి. ఇది హీరో క్వాలిటీస్ అని చెప్పి మన రైటర్సే మన వాళ్ళే మళ్ళీ సినిమాలు తీస్తూ ఉన్నారు. మీరేమన్నా ఐ మీన్ ఎప్పుడైనా రేపొద్దున ఇన్ ఫ్యూచర్ మీరు కూడా అలాంటి క్యారెక్టరైజేషన్స్ రాసే అవకాశం ఉన్నది? క్యారెక్టరైజేషన్స్ నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే ఇది లేదు. అయితే ఎంత చూపించినా కానీ ఒక బ్యాడ్ వేలోకి వెళ్ళి, అంటే ఒక లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వెళ్ళి అది అంతా హీరోయిజంగా చూపించినా కానీ ఎక్కడో చోట అయితే బ్రేక్ పడిపోద్దండి. అది ఏంటంటే వే యొక్క విధానం ఎలా ఉంటుంది. సో మనం ఎలా చూపించాలి అంటే ఇప్పుడు ఏంటంటే మారిపోయింది. అంటే ఏం చేస్తున్నాం అని కాదు, ఎలా సంపాదిస్తున్నాం అన్న దాని మీదే మొత్తం అంతా మోటివ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పటికి అవి అలాగే అనిపిస్తున్నాయి. కాకపోతే దాంట్లో వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇతనిది రవి అన్న అయింది నడిచినంత కాలం బాగా నడిచింది. ఇప్పుడు ఆయన ఇదైపోయిన తర్వాత ఆయన ఫేస్ చేయవలసి వస్తుంది కదా. మనకంటూ చట్టాలు ఉంటాయి, రాజ్యాంగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్లకి లోబడే కదా మన ట్రావెలింగ్ ఉంటుంది. సో అవి క్రాస్ అయి చేసినప్పుడు ఖచ్చితంగా కొంత దూరం బాగున్నా కానీ తర్వాత ఖచ్చితంగా ఫేస్ చేయవలసి వస్తుంది. బాగోదు అంటున్నారు, బట్ బయట రియాలిటీ ఏమంటున్నారో తెలుసా మీకు? నార్మల్ గా ఎన్నాళ్ళలో ఉండదు ఇది, బెయిల్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్యలో ఈ 3 months ఎంతో ఫేస్ చేసిన లీగల్ ఇష్యూస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు లీగల్లీ కూడా అతన్ని ఏం లోపల పెట్టి కొడుతున్నారు అని ఎవరు చెప్పట్లేదు. సో బానే ఉంటున్నాడు. ఈ 3 months తర్వాత బెయిల్ వస్తుంది, కోర్టులో కేసు నడుస్తూ ఉంటది. బట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నుంచి ఒక రిచ్ గాయ్ కింద బ్రతుకుతాడు అతను బయట. అది కరెక్టే కదా, ఐ మీన్ ఇంప్రూవ్మెంటే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇందా చెప్పిన రీజన్ తెలిసింది అనుకోండి, అంటే నిజంగా వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళ కష్టపడి వాళ్ళు చేస్తారు అనుకోండి, ఇక్కడ మనసులో తెలిసిపోతుంది కదా ఏంటన్నది. ఇప్పుడు అతను కూడా నాకు తెలిసి ఎక్కడో అనిపిస్తుంది కదండి, అంటే నేను తప్పే చేస్తున్నాను కదా అనేసి. బయటకు వచ్చేసినా ఎలాగున్నా కానీ మనకు మనసు అంటూ ఒకటి ఉండి దానికి ఒకటి ఇది ఉంటుంది కదా. అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా, ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాం ఏంటన్నది మనకు మన పనుల ద్వారా తెలిసిపోద్ది మనకి. బట్ ఆడియన్స్ విషయానికి వస్తే వాళ్ళైతే ఐ మీన్ డౌన్లోడ్ చేసుకోవడం ఆపలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ మాకు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు, చాలా మంది పోల్స్ పెడుతున్నారు బ్యాన్ చేయడం కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదని పెడుతున్నారు పోల్స్. మోస్ట్లీ నేను చూసానండి కొన్ని 70 to 80% మధ్యలో వస్తున్నాయి కరెక్ట్ కాదు బ్యాన్ చేయొద్దని, ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు ఉంచాలని చెప్పి. సో మరి ఆడియన్స్ లో కూడా ఆ మార్పు రావాలి. ఇతనైతే తప్పు చేశాడు దొరికాడు కాబట్టి ఆ గిల్ట్ వస్తుంది. 10 మంది చూసారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, నిజమే నేను తప్పు చేశానేమో. ఆడియన్స్ కి అది రావట్లేదు. సో ఆడియన్స్ కి రావాలంటే ఏం చేయాలి? అండ్ మన సైడ్ మన తప్పులు కూడా ఎంతో కొంత ఉంటాయి కదా. దానికి కారణం ఏంటంటే మనం అక్కడికి వెళ్తున్నాడంటే మన సైడ్ కూడా ఏదో లూప్ హోల్స్ ఉంటాయి. అవి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఇక్కడ 2 factors అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే సినిమాని లవ్ చేస్తాం కదా మనం, సినిమాని నిజంగా లవ్ చేస్తే ఇటున్నట్లో చూడరండి ఎవరు. అంటే ఆ సౌండింగ్, థియేటర్ వైబ్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఎంజాయ్ చేస్తారు. అలా సినిమాని నిజంగా లవ్ చేసేవారు ఇందులో చూడరు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అన్నది కూడా ఇలా ఖర్చుతోటి కూడుకుంది, లేదంటే వాళ్ళు కూడా మనీ పెడుతున్నారు, వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా వీటిలో చూడరు అనేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఎంటర్టైన్మెంట్ అన్నది ఓకేలే జస్ట్ దీనికే కదా అన్నట్టు అనుకుంటారో ఇంకా వాళ్ళు అంటే వీళ్ళ కూడా కష్టం కాదు, వీళ్ళ కూడా ఇది కాదు అనుకుంటారు. ఇంకా వాళ్ళు మన సైడ్ ఏం లూప్ హోల్స్ లేవండి. అంటే మనం ఒకవేళ టికెట్ రేట్లు కావచ్చు, లేదంటే థియేటర్ లో పాప్కార్న్లు కావచ్చు, మల్టీప్లెక్స్ టికెట్లు నేను ఏమంటున్నానంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం 100 రూపాయలు అంటే ఒక వాల్యూ ఉండదండి. ఇప్పుడు 100 రూపాయలు అంటే ఇది అంటే చాలా ఇదైపోయింది. అంటే ప్రతిదీ పెరుగుతూ వస్తుంది. అలాగే సినిమాలు కూడా మనిషి ఎర్నింగ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, సినిమా ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది, వాటికి జాయింట్గా ఇవి కూడా పెరుగుతున్నాయి. అంటే అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆ సైకిల్ని అర్థం చేసుకుంటే నాకు తెలిసి అలా అనుకోరనేసి అనుకుంటున్నాను నేను. అంటే అన్ని ఇప్పుడు టికెట్ల రేట్లు పెరుగుతున్నాయంటే ఒకప్పుడు క్వాలిటీ మేకింగ్ వేరు, ఇప్పుడు క్వాలిటీ మేకింగ్ వేరు. ఎందుకంటే మనం ఏమాత్రం సరిగ్గా చేయకపోయినా ఇది అసలు వాళ్ళే డివైడ్ చేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ మ్యూజిక్ సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, లేదంటే ఇక్కడ సెట్ ప్రాపర్టీ సరిగ్గా లేదు, అన్ని అవగాహన అందరికీ తెలిసిపోతున్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. సో క్వాలిటీ మేకింగ్, క్వాలిటీ మూవీస్ రావాలంటే ఖర్చు అవుతుందండి. సో దాన్ని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలో అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే దానికి ఒక న్యాయం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అంటే కథల్లో వచ్చిన మార్పు కూడా ఈ సమాజంలో ఇలాంటి వాటికి కారణం అని చాలా మంది అంటారు. ఎందుకంటున్నారంటే ఒకప్పుడు హీరో
సడన్ గా ఐ మీన్ డబ్బులు సంపాదించాలి, అతని ఛాలెంజ్ అదే. ఛాలెంజ్ సినిమా ఉంది చిరంజీవి గారు, అండ్ డబ్బులు ఇలా నెగిటివ్ గా సంపాదించారు, అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించారు. ఇప్పుడు నరసింహ సినిమాలో మొత్తం లోయెస్ట్ స్థాయికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి ఇస్తానంటే వద్దంటాడు. అని ఎలా సంపాదిస్తాడు? దేవుడే కరుణించి ముందే ఆల్రెడీ ఒక కొండ పెట్టి, కొండలో బంగారు నిధులు ఉన్నాయి, అవి తవ్వుకుని తెచ్చుకుంటాడు. ఎక్కడ కూడా మీకు హీరో అడ్డదారిలో వెళ్ళి సంపాదించినట్టు ఎక్కడ ఉండదు. అతనికి అవకాశం దేవుడు ఒక వరం రూపంలో రావడం, అతని కష్టమే అతనికి ప్రతిఫలంలో ఏదో ఒక దారిలో రావడం, ఇలా చూపించేవాడు. అంటే జనాలు ఏం నమ్మేవారంటే మన కర్మ ఏదో ఒక రోజు మనకి మంచి ఫలాన్ని ఇస్తుంది అనేది నమ్మేవారు. ఈ భగవద్గీతలో పని చేయి ఫలితం ఆశించి ఏదో ఒక రోజు అనుభవిస్తా ఉన్నాడు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీరు చూస్తే లక్కీ భాస్కర్ ఏదో తప్పు చేసి సంపాదిస్తాడు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి అర్జెంట్ అంటే ఏం చేద్దాం, జులై సినిమాలో బెట్టింగ్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతాం. సో ఈ కైండ్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఇచ్చారనుకోండి మెసేజ్, బట్ ఇప్పుడు హీరో డైరెక్ట్ హీరో మెయిన్ ప్రోటాగనిస్ట్ క్యారెక్టరే. డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదిద్దాం, మాస్టర్ మైండ్ తో తప్పు చేసి సంపాదిద్దాం. ఈ కైండ్ ఆఫ్ మార్పుని మీరు ఏమంటారు? అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టు లక్కీ భాస్కర్, ఇంకోటి ఏదో చెప్పారు జులై సినిమాలో, అది ఓకేలండి. అది ఎండ్ ఆఫ్ ద డే లక్కీ భాస్కర్ లో కూడా మీకు అతను ఒక మోసం చేసే వాళ్ళ దగ్గర మళ్ళీ మోసం చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే అతను పైన ఉన్నారో, బ్యాంక్ రన్ చేసే వాళ్ళు అంతా ఉన్నారో వాళ్ళంతా ఫాల్టే, వాళ్ళంతా ఫ్రాడే. ఫ్రాడ్ దగ్గర ఫ్రాడ్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రాడ్ మైనస్ ఫ్రాడ్ ఈజ్ = ప్లస్. అదే కాదండి, అంటే ఏమైందంటే పైన వాళ్ళందరూ తప్పులు చేస్తారు, ఇతను మధ్యలో అడ్డుకుందామని చూస్తాడు. అడ్డుకుందామని చూస్తే ఇతను జాబ్ పోయేలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, అడ్డుకోవడం ఎందుకు, నేను కూడా దీన్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పి ఇతను కూడా మధ్యలో దూరి క్యాష్ చేసుకుంటాడు. క్యాష్ చేసుకుని ఏంటంటే ఒక ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఎప్పుడు నువ్వు తప్పులు ఎప్పుడైనా చేస్తావు, బట్ తప్పులు చేయడం ఓకే, బట్ ఎప్పుడు ఆపేయాలో కూడా నీకు తెలియాలి. ఆ తప్పుని నువ్వు ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్తే ఏదో రోజు దొరుకుతావు. ఆపేసినోడివి లక్కీ, నువ్వు కరెక్ట్ టైంలో ఆపేస్తావు. అందరూ దొరికేసి సిండికేట్ 1992 స్కామ్ అంతా దొరికేసి ముందే ఈయన ఆపేసి అన్ని సార్ట్ అవుట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో అందుకని లక్కీ భాస్కర్ అని అన్నా. బట్ ఇది కూడా తప్పే కదండి. ఎండ్ ఆఫ్ ద డే నేను అల్టిమేట్ గా తప్పు రైట్ అన్నవి మన మీద డిపెండ్ అయి ఉంటాయండి. మనకే తెలుస్తాయి. నిజంగా చెడు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మనం ముందుకి హ్యాపీగా అయితే వెళ్ళాం మనం. అదే నేననేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ ఆపేయాలన్నారు కదా, అంటే అవసరాన్ని బట్టి పని చేయడం ఉంటుందండి. అంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత త్వరగా, అక్కడ ఎమర్జెన్సీ ఉంటే అంత త్వరగా ఇక్కడ ఏదో పని చేసేస్తాం మనం. నిజంగా ఇది అవసరం తీరిపోయిన తర్వాత ఆగకుండా అలా చేస్తున్నారు అనుకోండి, మీరు ఇందాక అనుకున్నట్టే ఇబ్బంది పడతాడు. నిజంగా ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇక్కడ వరకు ఏదో చేసాంలే, దీని తర్వాత మనం మామూలుగా వెళ్దాం అనుకుని అక్కడికి ఆపేశారు అనుకోండి, అది వేరేగా ఉంటుంది. సో సేమ్ మీరు ఎప్పుడైతే ఇన్స్పైర్ అయ్యారో, ఎవరు మన మణిరత్నం గారి సినిమాలు లవ్ స్టోరీ, హీరో కోసం హీరోయిన్ చనిపోవడం, ఇలాంటివి దిల్సే సినిమాలో మనం చూస్తాం. బాంబ్ బ్లాస్ట్, తనే హ్యూమన్ బాంబు, హీరోయిన్ మనీషా కొయిరాలా, షారుఖ్ ఖాన్ వచ్చి ఇద్దరు పట్టేసుకుని దేశాన్ని సేవ్ చేస్తారు, చచ్చిపోతారు. అదొక ప్యూర్ లవ్ ఉండేది ఒకప్పుడు. మనిషి మన పార్ట్నర్ కోసం, మనం ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చిపోయినా తప్పలేదు, అంత డీప్ లవ్ ఉండేది. బట్ ఇప్పుడు రియల్ గా సొసైటీలో జరుగుతున్నది చూస్తే, మీకు ఇమ్మంది రవే మళ్ళీ ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నాడంటే, ఆయన డివోర్స్ ఇవ్వడానికి వచ్చాడు యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ కోసమే దిగాడు దీనిలోకి. దిగి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, నేను ఎంత సంపాదించినప్పుడు తన అవసరం నాకేంటని చెప్పి డివోర్స్ ఇవ్వడానికి వచ్చాడు. సో డివోర్స్ ఇస్తున్నాడని చెప్పి ఆమె ఫిక్స్ అయ్యి పట్టించేసింది. సో ఇది జరుగుతుంది. అంటే ఏంటంటే మ్యూచువల్ గా ఉంటున్నారు. ఫీమేల్ ఏంటంటే, మేల్ ఎంత సంపాదిస్తున్నాడు, సంపాదించినంత వరకు ఓకే, సంపాదించట్లేదా నాకు అవసరం లేదు, పుష్ చేయడం, నాకు ఏదో రకంగా డబ్బులు సంపాదించాను పుష్ చేయడం. అబ్బాయి ఏంటంటే, నాకు ఆప్షన్స్ వచ్చినాయా, నేను బాగా సంపాదించానా, ఈమెతో అవసరం ఏంది, ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని డివోర్స్ ఇచ్చాడు. ఈ కైండ్ ఆఫ్ రిలేషన్స్ నడుస్తున్నాయి. ఇంత డీప్ లవ్ స్టోరీస్ నమ్మి ప్రేమించే మీరు ఇప్పుడు ఇలాంటి లవ్ స్టోరీస్ చూస్తున్నారు కదా సమాజంలో, ఏమనిపిస్తుంది ఈ లోపం? అంటే డీప్ లవ్ స్టోరీస్ అంటే, నేను లవ్ స్టోరీస్ అనలేదు, మూవీస్ గురించి చెప్పాను. అదే మణిరత్నంది ఇంకో సినిమా ఉంటుందండి, అన్నదమ్ములే మళ్ళీ కొట్టుకు చచ్చిపోతుంటారు, ఆ పేరు గుర్తురావట్లేదు నాకు. అంటే లవ్కి అంత డెప్త్గా చూపించిన ఆయన ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు కూడా అంత ఇదిగానే చూపించాడు. అర్థమైంది. అది ఐ మీన్ శంభు వీళ్ళందరూ ఉంటారు, లాస్ట్ కి అందరూ చచ్చిపోతారు. అవును, విజయ్ సేతుపతి గారు మిగులుతారు. నవాబు సినిమా. నవాబు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దాన్ని ఒక్కదాన్నే మనం చెప్పలేము అలాగనేసి. అంటే సినిమాల గురించి చెప్పారు కాబట్టి. ఇంకా లవ్ ఇవి అంటారు కదా, లవ్ అండర్స్టాండింగ్ అండి అంతే. ప్రేమిస్తున్నాం అన్న దాంట్లో ఇస్తున్నామే ఉంటుంది, నువ్వు ఎంత ఇస్తున్నావు అన్న దాని మీదే అవతల నుంచి వస్తుంది అనమాట. మనం ఎంత లాక్కుంటున్నాం అనుకుంటే ఇటు నుంచి కూడా లాక్కోవడమే జరుగుతుంది. అది కంప్లీట్గా ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది అండి అది. సో మీది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ అండి?
నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎలా అండి? కాలేజ్ డేస్లో లవ్. ఏమన్నా ఇబ్బందులు పడ్డారా ఇంట్లో అలా ఒప్పించడానికి? ఏం లేదండి. ఆ? అలా ఏం చాలా లేదు. సాఫీగా సాగిపోయిందా? ఉమ్. ఒకవేళ జరుగుంటే ఏం చేసేవారు? మీ స్టోరీయే రాసేవారా ఒక కథ కింద? అలానేం లేదు, ఏం తెలీదు. అంటే మనకి ఆలోచన విధానం కూడా పెరిగే కొద్ది మారుతూ ఉంటది కదండి. సో ఇప్పుడు కే ర్యాంప్ స్టోరీ రాస్తున్నప్పుడు ఉమ్. కాలేజ్ స్టోరీ ఉంటది కదా, ఇది కూడా కాలేజ్ లోనే ఇద్దరు లవ్ లో పడతారు. అవునవును. ఎక్కడైనా డేజావు మూమెంట్స్ ఉన్నాయంటే మీరు "హే, నా నా- నా మీ డేస్ లో గుర్తొచ్చి నేను కూడా ఇలాగే చేశాను ఆ రోజుల్లో" అనేది ఏమన్నా ఆ టైప్ మీ ఏం వైఫ్ దగ్గర? అలా ఏం రాలేదు. ఇది మా మా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ మూవీ ఇది. తందే కథ తందే. ఉమ్, ఇద్దరం డెవలప్ చేసాము. ఉమ్, అయితే తన ఎక్కువ ఎక్స్పీరియన్స్. ఉమ్, తన ఐఐటి అది చదువుకున్నప్పుడు అది కాలేజీలో. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన Thank you. సమయాన్ని మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.